హాయ్ ఫ్రెండ్స్, థియరీ ఆఫ్ రిలేటివిటీ ఈ పేరు వినగానే ఒక కాంప్లెక్స్ థియరీ మన మైండ్లోకి వస్తుంది. అయితే ఎప్పుడైనా ఎవరైనా ఒక వ్యక్తి ప్లానెట్ బయట నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే అతనికి అన్నీ కూడా మూవ్ అవుతున్నట్లు అనిపిస్తాయి. కానీ ఇది కేవలం ఈ థియరీ యొక్క చిన్న సెక్షన్ మాత్రమే. ఈ స్టేట్మెంట్స్ ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంటాయి అంటే వాటిని గ్రాస్ప్ చేయడం చాలా కష్టం అనే చెప్పాలి. అయితే ఈ థియరీ గురించి చెప్పిన వ్యక్తి ఎంత లెజెండరీ అయి ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజుల్లో ఆస్ట్రోనామికల్ డొమైన్ ప్రకారం ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీ స్పేస్ మరియు టైంకి సంబంధించిన ఆబ్జెక్ట్స్ యొక్క బిహేవియర్ గురించి చెప్తుంది. అయితే ఆ ఆబ్జెక్ట్స్ బ్లాక్ హోల్స్, గ్రావిటేషనల్ వేవ్స్ మరియు కాస్మిక్ బిగ్ బ్యాంగ్స్ లాంటివి అవ్వచ్చు. అంతేకాదు ఫిజిక్స్లో ఉన్న అల్ట్రా స్మాల్ ఆబ్జెక్ట్స్ గురించి కూడా ఈ రిలేటివిటీ థియరీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. స్పేస్ అండ్ టైం అనేవి ఇండిపెండెంట్ కాదు అని ఈ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో చెప్పడం జరిగింది. అంటే స్పేస్ అండ్ టైం మిక్స్ చేసి ఒకే ఆబ్జెక్ట్గా ఇమాజిన్ చేయవచ్చు. దీన్నే మనం స్పేస్ టైం అని అంటూ ఉంటాం. దీని గురించి ఇంకా సింపుల్గా చెప్పాలంటే జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం గ్రావిటీ అనేది తనకు తానే స్పేస్ అండ్ టైం బెండింగ్ గురించి చెప్తుంది. ఎందుకంటే ఆ బెండింగ్ అనేది మాస్ అండ్ ఎనర్జీ వల్ల జరుగుతుంది. ఒక 100 సంవత్సరాల ముందు ఈ థియరీకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఇప్పుడు అంతకంటే 100 రెట్లు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ థియరీ ఇంత ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మనందరికీ ఒక ప్రశ్న వస్తుంది. అదేంటంటే అసలు ఐన్స్టైన్ ఈ థియరీ గురించి తనకు తానే ఎలా తెలుసుకోగలిగాడు? సో ఫ్రెండ్స్, అసలు ఐన్స్టైన్కి ఈ థియరీ గురించి ఐడియా ఎలా వచ్చింది అనే విషయం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. దాంతో అసలు రిలేటివిటీ అంటే ఏంటో మీకే అర్థం అవుతుంది. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ముందుగా సర్ ఐసాక్ న్యూటన్ గురించి మాట్లాడకుండా ఐన్స్టైన్ గురించి స్టార్ట్ చేయలేం. ఐసాక్ న్యూటన్ తన బుక్ అయిన ద మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ ఫిలాసఫీని 1687లో పబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఈ బుక్ని మ్యాన్ కైండ్కి సంబంధించిన ముఖ్యమైన బుక్స్లో ఒకటిగా చెప్పుకుంటారు. న్యూటన్ ఈ బుక్లో 3 లాస్ ఆఫ్ మోషన్ మరియు లా ఆఫ్ గ్రావిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక చెట్టు మీద నుంచి నేల మీద పడిన యాపిల్ సేమ్ ఇదే విధంగా మూన్ లేదా ఇతర గ్రహాల మీద కూడా కింద పడగలదా అని ఆలోచించసాగాడు. అలా ఈ ప్రశ్నకి సమాధానాన్ని వెతుకుతూ లా ఆఫ్ గ్రావిటీని డిస్కవర్ చేయడం జరిగింది. లా ఆఫ్ గ్రావిటీ ప్రకారం యూనివర్స్లో ఉన్న ఏదైనా ఆబ్జెక్ట్కి తన సొంత ఫోర్స్ ఒకటి ఉంటుంది. ఈ ఫోర్స్తో ఈ ఆబ్జెక్ట్ వేరే ఆబ్జెక్ట్స్ని అట్రాక్ట్ చేయవచ్చు. అయితే ఈ ఫోర్స్ వల్లనే మనం ఈ భూమి మీద ఉండగలుగుతున్నాం. అలాగే ఇదే ఫోర్స్ వల్ల మూన్ ఎర్త్ చుట్టూ ఆర్బిట్ చేయగలుగుతోంది. సింపుల్గా చెప్పాలంటే ఈ ఫోర్స్ వల్లనే మన యూనివర్స్ ఎగ్జిస్ట్ అయి ఉంది అని చెప్పొచ్చు. ఈ బుక్ పబ్లిష్ అయిన తర్వాత కూడా చాలా ప్రశ్నలకి న్యూటన్ ఆన్సర్స్ కనిపెట్టలేకపోయాడు. అవేంటంటే అసలు ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ని ఎలా అట్రాక్ట్ చేయగలుగుతుంది, మరియు గ్రావిటీకి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది. ఆల్బర్ట్ ఐన్స్టైన్ రానంత వరకు కూడా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఒక మిస్టీరియస్గా మిగిలిపోయాయి. అయితే ఆ తర్వాత 1915లో ఐన్స్టైన్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని పబ్లిష్ చేయడం జరిగింది. దీన్నే ద థియరీ ఆఫ్ గ్రావిటీ అని కూడా అంటారు. ఈ థియరీలో ఐన్స్టైన్ గ్రావిటీ మరియు దాని సోర్స్ గురించి డిస్క్రైబ్ చేశారు. అలా న్యూటన్ కనిపెట్టలేని అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఐన్స్టైన్ యొక్క థియరీ ఆఫ్ రిలేటివిటీలో స్పీడ్ ఆఫ్ లైట్ మరియు మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ గురించి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే అసలు ఈ అన్ని ఐడియాస్ ఐన్స్టైన్కి ఎక్కడి నుంచి వచ్చాయి అని. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 1907లో ఒకరోజు ఐన్స్టైన్ ఒక విండో వాషర్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆ విండో వాషర్ తాడు కట్టుకుని వేలాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఆ తాడు తెగి ఆ వ్యక్తి కింద పడితే భూమి అతన్ని పుష్ చేయదు, అందువల్ల అతను కింద పడిపోతాడు అని చెప్పి ఇమాజిన్ చేసుకున్నాడు. అయితే ఇదే వ్యక్తి ఒక స్పేస్ క్రాఫ్ట్లో 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే గ్రావిటీకి ఈక్వల్గా ఉన్న యాక్సిలరేషన్తో అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఆ మూమెంట్లో ఆ వ్యక్తి యొక్క వెయిట్లో ఎలాంటి డిఫరెన్స్ కూడా రాదు. అంటే ఇక నోటీస్ చేయాల్సిన విషయం ఏంటి అంటే ఆ వ్యక్తి ఎంత స్పీడ్లో అయితే కిందకి పడుతున్నాడో అదే స్పీడ్తో పై కూడా వెళ్ళగలుగుతున్నాడు. అయితే ఈ విషయాన్ని ఎవరైనా అబ్జర్వర్ బయట నుంచి చూసినప్పుడు ఈ వ్యక్తి కింద పడుతున్నాడా లేదా పైకి వెళ్తున్నాడా అనే విషయం కూడా అర్థం కాదు. ఎందుకంటే ఆ వ్యక్తి ఒక విధంగా స్టేబుల్గా ఉన్నట్టు కనిపిస్తాడు. అలా ఈ ఫెనోమెనన్ని ఈక్వివలెన్స్ ప్రిన్సిపల్ అని అంటారు. ఈ ప్రిన్సిపల్ ప్రకారం ఏదైనా ఆబ్జెక్ట్ నేల మీద అయితే ఎలా ఉందో అలాగే గాల్లో కూడా ఫ్రీ యాక్సిలరేషన్తో అలాగే ఉంటుంది. ఐన్స్టైన్ అతని రెండవ థాట్ ఎక్స్పెరిమెంట్లో ఏమని ఇమాజిన్ చేశాడు అంటే ఒక లేజర్ బీమ్ని ఒక రూమ్లో వేసినట్లయితే ఆ బీమ్ ఓన్లీ స్ట్రెయిట్ పాత్ని మాత్రమే చూస్ చేసుకుంటుంది. ఒకవేళ అదే లేజర్ బీమ్ని స్పేస్ క్రాఫ్ట్లో వేసి మరియు స్పేస్ క్రాఫ్ట్ 9 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ స్పీడ్తో
అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఆ బీమ్ ఆఫ్ లైట్ బెండ్ అవ్వడం జరుగుతుంది. కానీ అసలు ఈ బీమ్ ఆఫ్ లైట్ ఎందుకలా బెండ్ అవ్వగలుగుతుంది? లేజర్ స్పేస్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా బీమ్ బెండ్ అవ్వడాన్ని అబ్జర్వ్ చేయగలుగుతాం. ఒకవేళ అలా అయితే ఈ లేజర్ బీమ్ మన ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వివలెన్స్ని వైలేట్ చేస్తుంది. ఈ విషయంలో ఐన్స్టైన్ లైట్ మీద కూడా గ్రావిటీ యాక్ట్ అవుతుంది అని కంక్లూడ్ చేశారు. కానీ స్పేస్లో అసలు గ్రావిటీ లేనే లేదు. లైట్ అనేది షార్టెస్ట్ అండ్ స్ట్రైటెస్ట్ పాత్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తుంది అని ఐన్స్టైన్ కన్సిడర్ చేశారు. కానీ మేబీ స్పేస్లో విజువల్ స్ట్రైట్ పాత్ ఉండకపోవచ్చు. అందువల్ల ఐన్స్టైన్ మేబీ స్పేస్లో ఏదైనా ఇన్హెరెంట్ కర్వేచర్ ఉండొచ్చు అని కంక్లూడ్ చేశారు. అలా ఐన్స్టైన్ యొక్క ఈ ఐడియా పూర్తి సైన్స్ కోర్సులో ఒక రెవల్యూషన్ని తీసుకొచ్చింది. ఐన్స్టైన్ యొక్క ఐడియా ప్రకారం మన స్పేస్ అనేది గ్రావిటీ యొక్క ప్రెజెన్స్లో ఏదో విధంగా కర్వ్ అయిపోతుంది. దాంతో మన ఇల్యూజన్ క్రియేట్ అయి లైట్ బీమ్ అనేది కర్వ్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అలాగే స్పేస్లో ఏదైనా మ్యాటర్ లేదా ఎనర్జీ ఒక కర్వేచర్ని క్రియేట్ చేసుకుంటుంది అని ఐన్స్టైన్ ఒక హైపోథెసిస్ని ఇచ్చారు. ఇదంతా వినడానికి ఒక కాంప్లెక్స్గా ఉన్నట్టుంటుంది. కానీ ఈ విషయాన్ని ఇంకా అర్థమయ్యేలా చెప్పడానికి ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ని యూజ్ చేయొచ్చు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే, మనం ఒక ట్రాంపోలిన్ మధ్యలో ఒక హెవీ మెటల్ పెడితే అప్పుడు ఆ మెటల్ ట్రాంపోలిన్ మధ్యలో దానికదే ఒక కర్వ్ని క్రియేట్ చేసుకుంటుంది. ఆ తర్వాత కొన్ని స్మాల్ మార్బుల్స్ దాంట్లో వేస్తే అవి ఆ హెవీ మెటల్ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. అలా ఆ చివరికి ఆ మెటల్కి అటాచ్ అయిపోతాయి. అంటే స్పేస్లో కూడా సూర్యుడిని ఒక హెవీ మెటల్గా, దాని చుట్టూ తిరుగుతున్న గ్రహాల్ని మార్బుల్స్గా చెప్పుకోవచ్చు. అలాగే ఐన్స్టైన్ యొక్క ఇంకో రిమార్కబుల్ పార్ట్ ఏంటంటే, ఆయన 3 డైమెన్షనల్ స్పేస్తో పాటు టైంని కూడా ఇంక్లూడ్ చేశారు. దాన్నే మనం స్పేస్ టైం అంటాం. కానీ అసలు ఈ థియరీలో టైమింగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఐన్స్టైన్ యొక్క స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం అబ్జర్వర్కి స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కడైనా కూడా సేమ్గానే ఉంటుంది. ఆ అబ్జర్వర్ మోషన్లో ఉన్నా లేదా రెస్ట్ పొజిషన్లో ఉన్న స్పీడ్ ఆఫ్ లైట్ సేమ్గానే కనిపిస్తుంది. ఒకవేళ మనం ఏ పాయింట్ నుంచి బి పాయింట్ వరకు లైట్ బీమ్ని వేసినట్లయితే ఆ లైట్ స్ట్రైట్గా బి పాయింట్ని చేరుకుంటుంది. అదే ఆ 2 పాయింట్స్ మధ్య సూర్యుడు లాంటి పెద్ద ఆబ్జెక్ట్ని పెడితే మాత్రం ఆ లైట్ బీమ్ బెండ్ అయిపోతుంది. దాంతో లైట్కి ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి చేరడానికి ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ సూర్యుడి ద్వారా లైట్ పాస్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అలా ఈ ఇన్సిడెంట్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని వైలేట్ చేస్తుంది. ఎందుకంటే ఈ థియరీ ప్రకారం ఏదైనా లైట్ బీమ్ గ్రావిటేషనల్ ఫీల్డ్లో ఉన్నా లేకపోయినా ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి సేమ్ టైం చేరుకోవాలి. దాంతో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, స్పేస్లో టైం దానికదే ఈ విధంగా స్లో అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, భూమి మీద ఉన్న వారి టైంతో పోలిస్తే స్పేస్లో ఉండే ఆస్ట్రోనాట్స్ దగ్గర టైం స్లోగా రన్ అవుతుంది. అయితే ఈ విషయాన్ని ప్రూవ్ చేయడానికి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది. అలా ఈ ఫెనోమెనన్ని గ్రావిటేషనల్ టైం డైలేషన్ అంటారు. ఎన్నో సంవత్సరాల క్రితం ఐన్స్టైన్ తన ఐడియాస్ ఈ విధంగా చెప్పినప్పుడు ఎవరు కూడా వీటినంత సీరియస్గా తీసుకోలేదు. అతని యొక్క స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని పబ్లిష్ చేసిన 4 సంవత్సరాల తర్వాత సర్ ఆర్థర్ ఎడింగ్టన్ అనే ఆస్ట్రోనామర్ ఐన్స్టైన్ థియరీస్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు అన్ని థియరీస్ కూడా కరెక్ట్ అని ప్రూవ్ అయ్యాయి. దాని తర్వాత ఐన్స్టైన్ వరల్డ్లోనే నెంబర్ 1 సైంటిస్ట్గా గుర్తింపు సంపాదించాడు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఐన్స్టైన్ గురించి చాలా విషయాలు తెలుసుకొని ఉంటారు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.